ఆపరేషన్ సింధూర్ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. ఈ సమయంలో రాజకీయాలు పార్టీలకు చోటే లేదన్నారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసరమైన ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇరవై 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలతో పాటు అత్యవసర మెడిసిన్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటు పైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం. ఫేక్ న్యూస్తో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్ న్యూస్ను మరింత కట్టడి చేయడానికి ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రతను కూడా పెంచాలన్నారు. హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబారాల కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూపై, ఆపరేషన్ సింధూర్ సమీక్షపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అందించేందుకు మా సెక్రటరీ కరెస్పాండెంట్ యాదగిరి లైవ్లో ఉన్నారు. యాదగిరి, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా ఆపరేషన్ సింధూర్పై సమీక్షించారు. ఎలాంటి అవుట్కమ్ ఉంది? వెంకట్, ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ఉందో ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యవసర సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి భద్రత ఉన్నది, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా భద్రతను మెరుగైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలంటే ఏ శాఖ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ఇంకా ఎలా ముందుకెళ్ళొచ్చు, పటిష్టమైనటువంటి భద్రత కల్పించాలంటే ఇంకేం చేయాలి అనే దానిపైన పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక వీటితో పాటు ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందో దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇంకా హై అలర్ట్, అంటే ఎట్లాంటి భద్రత తీసుకోవాలి, ఏ ఏరియాలో ఈ భద్రతను మనము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఏరియాలలో ఈ భద్రతను మరింత పెంచాలి. తర్వాత సున్నితమైనటువంటి ప్రాంతాలుగా ఏవేవైతే ఉన్నాయో సో ఆ ఏరియాలను గుర్తించి అక్కడ ఈ భద్రత అనేది మరింత పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ అత్యవసర సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక తర్వాత ఏదైతే అత్యవసర శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులు కూడా ఇప్పటి వరకు ఎవరైతే సెలవుల్లో ఉన్నారో ఆ సెలవులను రద్దు చేసుకోవాలి. ఇక నుంచి ఎవరు కూడా సెలవులు తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక మంత్రులు, అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా విదేశీ పర్యటన వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఆ విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ అత్యవసర సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ఇక ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఫేక్ న్యూస్ లాంటివి వస్తాయో వాటి విషయంలో కొంత కఠినంగా ఉండాలి. సో అలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలను చెప్పే విధంగా అధికారులందరూ కూడా ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎప్పటికప్పుడు ఈ సమాచార సేకరణ చేసే విధంగా ఒక టీమును కూడా
అందుబాటులో పెట్టుకోవాలి. తర్వాత ఆన్లైన్కి సంబంధించి ఒక ఆన్లైన్ సెంటర్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండే విధంగా, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ అత్యవసర సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. వీటితో పాటు ఇక ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశ సైన్యానికి సంబంధించినటువంటి సైన్యాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత అధికారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. సంఘీభావంగా ఈ ర్యాలీ ఉంటుంది కాబట్టి ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు సూచించడంతో పాటు ప్రభుత్వం కూడా ఇది నిర్ణయించింది. సో ఈ మంత్రులతో పాటు అధికారులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సమీక్షలో చెప్పారు. ఇక వీటితో పాటు మిగతా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ను దృష్టిలో పెట్టుకొని కొంత ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళని కొంత ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన కూడా కొంత భద్రత పెంచి అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలు అధికారులకు సూచించారు. ఇక సెన్సిటివ్ ఏరియాలతో పాటు కొన్ని ఏదైతే ఈ రద్దీగా ఉండే ప్రాంతాలు ఉంటాయో ఈ రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా కొంత భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు సూచించారు. ఓవరాల్గా ఇటు భద్రతా పరంగా, తర్వాత హైదరాబాద్ లాంటి ఏరియాలో రద్దీగా ఉండే ఏరియాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకున్నవేంటి, ఇక నుంచి ఎంత అలర్ట్గా ఉండాలి, ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ ఈ భద్రతను పెంచుకోవాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఇక ఐటీ ఏరియా ఏదైతే ఉందో ఐటీ ఏరియా లాంటి ఏరియాలో కూడా ఇప్పుడున్న భద్రతతో పాటు దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి, అక్కడ ప్రత్యేకంగా టీమ్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే ఇతర దేశాల నుంచి దాదాపు 116 దేశాల నుంచి సో అందరు చాలామంది కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య క్రియేట్ కావద్దు, పొరపాట్లు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. వెంకట్.